వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఈ మేష రాశి వారికి ఆగస్టు నెలలో అయితే వీరికి అతిపెద్ద అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. ఇక వీరు పెద్ద జాక్పాట్ అయితే కొట్టబోతున్నారు. వీరికి అదృష్టం అనేది విపరీతంగా అయితే రాబోతుంది. వెంటనే స్వీట్లని ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఈ 12 రాశులకు వెళ్ళి అదృష్ట రాశి ఏదంటే మేష రాశి అని చెప్పుకోవచ్చు. అంత అదృష్టాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారు ఆగస్టు నెలలో అయితే పొందుకోబోతున్నారు. కనుక ఈ యొక్క మేష రాశి వారు ఎలాంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారో, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేష రాశి వారికి ఆగస్టు నెలలో అయితే ఈ రాశి వారికి కొన్ని రోజులు మాత్రం వీరికి యోగిస్తాడు. ఈ రాశి వారికి ఈ రోజు నుంచి అయితే మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మేష రాశి వారికి కంటిన్యూగా ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురువు యోగించబోతున్నాడు. పంచమ గురుడు అంటే ఏమిటి అంటే విద్య, కీర్తి, జ్ఞానము, ప్రతిష్టలు, అదేవిధంగా అయితే విచక్షణ, చదువు, తెలివితేటలు కూడా చాలా అయితే పెరుగుతాయి. ఇక ఇప్పుడు ఎవరికి బాగా ఉపయోగం అంటే 15 ఏళ్ళ నుంచి ఎవరైతే విద్యార్థులు ఉంటారో 15 ఏళ్ళ నుంచి 29 ఏళ్ళ మధ్యన ఉండేటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఎవరైనా ఇంటర్గా అమౌంట్ అవుతూ నేర్చుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్లో ఉంటారో వాళ్ళకైతే ప్రతిసారి చాలా మంచి అవకాశాలు అయితే జరుగుతాయి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఆల్రెడీ మంచి ఉద్యోగంలో ఉన్నారనుకోండి, కలెక్టర్ లాంటి జాబ్లో ఐసీఎస్ ఇవన్నీ కొట్టారు, కానీ ఇంకా అప్డేట్ అవ్వాలి, ప్రమోషన్ రావాలి, అన్నిటి కొన్ని ఇంటర్లో ఎగ్జామ్స్ పేపర్స్ అవ్వాలి. అవును, ఆ ప్రిపేర్ అవ్వటానికి ఈ సమయంలో లాంగ్ టర్మ్ రీవ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వటానికి అయితే వీళ్ళకి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఆగస్టులో గ్రహ బలాలు అనేవి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ గ్రహ బలమాల వల్ల అయితే ఒక మేష రాశి వారైతే విదేశాలకు వెళ్తాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సెటిల్ అవ్వటానికైతే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వరకు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మేష రాశి వారికి ఆగస్టు నెలలో కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. దానితో పాటు ధనయోగం కూడా బాగా ఉంది. కాబట్టి నేను ఈ యొక్క మేష రాశి వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే కనుక ఈ సంవత్సరం మీరు చేయవలసిన మన వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మీద కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక ఈ మేష రాశి వారు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో అయితే మంచి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎటు తీసుకున్నా కూడా వీళ్ళ జీవితం సంతోషకరమైనటువంటి జీవితం. 10 మందితో కలిసి అంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదా స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, చాలా హ్యాపీగా వాళ్ళందరితో కూడా ఈ యొక్క మేష రాశి వారికి సాఫీగా జీవితాన్ని సాగించే అవకాశం అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉండబోతుంది. శుభకార్యాలలో పాల్గొనడం, వీళ్ళు ఇతర శుభకార్యాలకు వెళ్ళాలన్నా పాల్గొనడం, లేదా వెళ్ళాలని శుభకార్యాలను అందరినీ ఆహ్వానించడం, ఎటు తీసుకున్నా కూడా వీరికి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అయితే వీరు చూడబోతున్నారు. ఆగస్టు నెలలో అధికంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. చిన్న వ్యాపారం లేదా పెద్ద వ్యాపారం లేదు, ఏదైనా చేయవచ్చు, బాగుపడతాయి. ఇదే కాకుండా వ్యాపారంలో కూడా బాగా చక్కగా సెటిల్ అవుతారు. ఇక మంచి వ్యాపారవేత్తలు కూడా గుర్తింపు అయితే ఈ యొక్క మేషరాశి వారు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అవే కాకుండా ప్రశంసలు, పత్రాలు, మెమోట్లు, షిల్ అనే అంత విధిగా సన్మానాలు, సత్కారాలు అయితే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇటువంటి సన్మానాలు అయితే సత్కారాలు అనే విధాలు కూడా ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు అయితే ప్రఖ్యాత, పేరు, ప్రతిష్టలు అనేవి బాగా వ్యాపకాలు అంటే వాళ్ళ మాట అలాగే 10 మంది నోట అలాగే విస్తరిస్తూనే ఉంటుంది.
అందరూ మాట్లాడుకుంటారు. ఆ గుర్తింపు చక్కగా వీళ్ళు కష్టానికి తగిన మంచి ఫలితం అయితే ఈ యొక్క మేషరాశి వారికైతే ఆగస్టు నెలలో అయితే వీరికి అద్భుతంగా జరగబోతుంది. అంతేకాకుండా వీళ్ళ జీవితం సంతోషకరంగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీటితో పాటు మీరు ఎప్పటినుంచో మీ యొక్క కలలు అంటే చాలామంది వాహనాలు కొంటామని చాలా డబ్బు పరంగా అయితే అలానే ఆగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆగస్టు నెలతో మీకు బాగా కలిసి రావడంతో వీటితో పాటు వాహనాలు కూడా కొనడానికైతే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి వాహనాలు కొంటారు. పాపం వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాహనాలు వ్యాపారాలు చేసేవాళ్ళు, వాహనాలు ట్రావెల్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ జీతాలు అంతా కుతలం అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో అయితే బాగా సంతోషంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే పూర్తిగా సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ యోగం అనేది ఈ యొక్క ఆగస్టు నెలలో అనేది అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. ఇక వీరికి ఎటువంటి కష్టాలు అనేవి కనిపించట్లేవు. ఇక ఆరోగ్య విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. దాని నుంచి బయటపడతారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కాబట్టి ఆ సమస్యల నుండి కూడా మీరు ఖచ్చితంగా సేఫ్ జైల్లోకి అయితే వస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా మీ యొక్క సమస్య నుండి ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో అయితే బయటపడతారు. ఇంకా సంవత్సరం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉండండి. మీ యొక్క పరిస్థితులు వెనక్కి లాగినప్పటికీ కూడా గ్రహాల అనుకూలత లేకుండా కానీ మీరు ఖచ్చితంగా దైవ అనుగ్రహం వల్ల ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ ఆగస్టు నెలలో అయితే మీకు చాలా మంచి సక్సెస్ అయితే అందుకోబోతున్నారు ఈ యొక్క మేషరాశి వారు అనేది. ధనం అనేది చేతికి అయితే అందుతుంది. కష్టానికి సరిపడినటువంటి సంపదన చూసి సంతోషపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చడానికి ఆ దైవం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి చక్కగా మీరు ఉదయాన్నే లేచి చక్కగా దైవ నమస్కారం చేసుకోవడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవటం ఇలాంటివి చేసుకుంటే మీ పనుల్లో ముందుకు సాగిపోతారు. మీ దైవం మీకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని అందజేస్తారు. మీ పనులన్నీ కూడా సక్రమంగా సవ్యంగా అయితే జరగాలని చేయడానికైతే ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది. పెండింగ్లో పనులేందో ఉన్నా పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి ఏదైతే ధనం కూడా చేతికి అందడం అనేది జరుగుతుంది. అలాగే మీరేంటంటే కాస్త ఇంటికి వాకిలి కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోండి. సాయంత్రం సమయంలో కానివ్వండి లేదా ఉదయం సమయంలో కానివ్వండి, ప్రతిరోజు మీకు చైతన్యంత వరకు కూడా దైవ ఆరాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోనైతే పూజ చేసుకోవచ్చు. మనం చెప్పవలసిన నియమాలు పాటిస్తే చక్కగా నియమాలతో మాత్రమే మీరు చేయవలసి అయితే ఉంటుంది. ఇంకా చాలా వరకు కూడా మీకు గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. అప్పటి నుంచి కూడా మీ పూర్తి స్థాయిలో బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు నూతనంగా ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నాయి. ఈ ఆగస్టు నెలలో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకున్నటువంటి మంచి మనస్తత్వం, కష్టపడే మనస్తత్వం, అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, మీరు పడినటువంటి కష్టానికి మీరు ఎవ్వరికీ కూడా చెడు చేయకూడదు అనేటువంటి మీ యొక్క సంకల్పాన్ని మీకు దైవం అనేది ఎప్పుడుగా తోడుగా ఉంటారు. మిమ్మల్ని చక్కగా ఎప్పుడు కూడా ఆశీర్వాదిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క మేషరాశి వారి మీ కుటుంబాన్ని మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. ఇక ఈ దైవం మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూడటం వల్ల మీ యొక్క కష్టాలు అనేవి ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆగస్టు నెలలో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది ఉంటుంది. గతంలో పోల్చుకుంటే ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి. కుటుంబం అంతా కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. మీ యొక్క చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దు. తెగ దాకా ఏది కూడా లాక్కోవద్దండి. ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారిలో శాంతం, ఓర్పు, సహనం అనేవి ఎంత గొప్పగా ఉంటాయో, వారికి కోపం వస్తే మాత్రం వారిని ఆపటం ఎవ్వరి తరం అయితే కాదు. అంతగా కోపం అనేది వస్తుంది. కాబట్టి కొంచెం కోపాన్ని మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే కనుక మిగిలినవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఇబ్బందులు అయితే ఏది ఎక్కడ లేదండి. ఇక ఈ ఆగస్టు నెలలో అయితే మాత్రం మీకు చాలా దైవ అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు ఉండటం వల్ల మీ యొక్క కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోవడం అనేది జరుగుతుంది. ఇక మీ యొక్క సమస్యలు, బాధలు తొలగిపోయి ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది. ఇక ఈ మేషరాశి వారికి ఆగస్టు నెలలో అయితే ఇలాంటి అద్భుతాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీకు అద్భుత ప్రశంసలు అయితే ఈ యొక్క రాశి వారు అందుకోబోతున్నారు. ఇక మీకు
ఎప్పుడు చూడని ధనం కూడా చూస్తూ ఉంటారు. అంటే మీకు రెట్టింపు ఫలితాలైతే ఈ యొక్క మేషరాశి వారు ఆగస్టులో చాలా అద్భుతమైన ఫలితాలైతే ఈ రాశి వారికి అయితే ఇప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క మేషరాశి వారికి ఆగస్టు 1వ తేదీ నుంచి అయితే ఇలాంటి జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క మేషరాశి వారికి ఆగస్టు నెలలో అయితే ఇలాంటి అద్భుతాలైతే చోటు చేసుకోబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.